సిరిసిల్లలో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్ రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా సిరిసిల్ల బరిలో దిగనున్నట్లు తెలిపారు. సిరిసిల్ల బీజేపీ టికెట్ బీసీ నేతకు కేటాయించకపోవడంతో మనస్తాపం చెందినట్లు చెప్పారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్వయంగా బండి సంజయ్ తన ఇంటికొచ్చి కోరడంతో బీజేపీలో చేరినట్లు తెలిపారు. అప్పటి నుండి బీజేపీ పార్టీలో స్థానికుడిగా పార్టీ బలోపేతం కోసం పనిచేశానని, కానీ ఎన్నికల సమయంలో స్థానికుడైన నన్ను కాదని స్థానికేతరులకు బీజేపీ టికెట్ కేటాయించడంతో మనస్తాపం చెందానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. చేనేతెసెల్ కన్వీనర్ దానపల్లి రామకృష్ణ గారు, అదేవిధంగా ఓబీసీ ఉపాధ్యక్షులు మేరుగు ముకుందం గారు, అదేవిధంగా కొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా ఈ పత్రికా ముఖంగా అందరం రాజీనామా తీసుకోవడానికి నా వంతు కృషి చేయడం జరిగింది. కానీ ఇక్కడ స్థానికులు కాకుండా మాకే నేను ఆశించాను బీజేపీ సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఇస్తారని, కనీసం స్థానికులకు ఇస్తారని ఆశతో ఉండింటివి. అది కాకుండా ఇప్పుడు ఏదో పారాచూట్ లాగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాణి రుద్రమాదేవి రెడ్డిని, ఆమె ఒక వరంగల్ నర్సంపేట జిల్లాకు సంబంధించిన ఆ వ్యక్తిని తీసుకొచ్చి సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ పెద్ద ఎత్తున సామాజిక వర్గమైన పద్మశాలి సామాజిక వర్గం, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీలు అంతా కలిసి దాదాపుగా 82% ప్రజలు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నారు. వీళ్ళను విస్మరించి ఇంతకుముందుకే ఇక్కడ కేటీఆర్ గారు ఒక వెల్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి వస్తుంది అనుకుంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ కూడా బీసీకి ఇస్తా అని హామీ చెప్పి మళ్ళీ ఒక స్థానికేతరాలైన బీసీకి ఇవ్వడం వలన దానికి మనస్తాపం చెంది మేము ఈరోజు బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఇక భవిష్యత్ కార్యాచరణ అంటే మేము బీజేపీ పార్టీకి ఇప్పుడు రాజీనామా చేసి రానున్న రోజుల్లో ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని దృఢ సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాము. మా పట్టణ